మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం 9:30 మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో. జగదాత్రి వాళ్ళు ఇక్కడ లేరని తెలుసుకుని వాళ్ళని కలవడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు గాని వాడిని ఆపకపోతే ఆ కేదార్ గాడు నాన్న పెద్ద కొడుకు అనే విషయం బయటపడిపోతుంది. ఆ సాక్ష్యాన్ని చంపడం గురించే మాట్లాడుతున్నాడు బాబా. అవునా, నేను సాక్షిని చంపమన్నాడేమో అనుకున్నా. నేనెందుకు చెప్తాను? యువరాజ్ చెప్పింది గుర్తుంది కదా, వెళ్ళి పని పూర్తి చేసుకునిరా. పదమ్మి. అమ్మా జగదాత్రి, అసలు ఈ పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? చేసుకుని ఈ ఇంటికి ఎందుకు వెళ్ళారమ్మా? కేదార్ ఆ ఇంట్లో వాళ్ళ మధ్య ఉంటేనే నిజాన్ని నిరూపించుకోగలడు. కేదార్ తో పాటు నువ్వు కూడా అక్కడ ఉంటే ఇటు కేదార్ కి సహాయం చేస్తూ ఇంకొక వైపు యువరాజ్ ద్వారా ఆ మీనన్ గాన్ని పట్టుకోవచ్చు. మీనన్ని పట్టుకుంటే మా అమ్మ నిజాయితీని నిరూపించుకోవచ్చు. అండర్ వరల్డ్ ని శాశ్వతంగా అంతం చేయొచ్చు. అవునక్క, మేమంతా అమ్మ అత్తయ్య ఎక్కడ మీ ప్రేమకు అడ్డుపడతారన్న భయంతో మీరు ఎవ్వరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారనుకున్నాం. అసలు పెళ్లే జరగనప్పుడు ఎందుకు కేదార్ బావకి భార్యగా వీళ్ళందరి ముందుకు వచ్చా? అసలు కేదార్ కు వచ్చిన సమస్య ఏంటమ్మా? దానికి సమాధానం ఆ ఇంట్లో ఉండటం ఏంటి? నాకేం అర్థం కావట్లేదమ్మా. అది నాన్న, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదమ్మా, కానీ అసలు ఏం జరుగుతుందో తెలిస్తేనే కదా నేనేమైనా సహాయం చేయగలనేమోనని అడుగుతున్నాను. వదినా అక్క, నిజంగా నీ తమ్ముణ్ణేనక్క. నువ్వేంటి ఇక్కడ? ఏంటొదినా అలా ఉన్నారు? ఏమైనా జరిగిందా? మన వాళ్ళకేం కాలేదు కదా? పంట ముందు కుటుంబం అంతా కట్టుకట్టుకుని కక్ష పెంచుకుని నిన్ను అవమానించి కట్టుబట్టలతో ఇంట్లో నుంచి బయటకు పంపించేసినా కూడా నా బాధను చూడగానే ఇంట్లో వాళ్ళకేమీ కాలేదు కదా అని అడిగేంత నీ సంస్కారం ముందు నేను చాలా చిన్నగా కనిపిస్తున్నాను జగదాత్రి. ఏంటొదినా అలా అంటున్నారు? ఒక మాట అన్నారని మన వాళ్ళ మీద కక్ష పెంచుకుంటామా? అయినా నన్నేమైనా అనగలిగే హక్కు, తప్పు చేస్తే సరిదిద్దే అధికారం కుటుంబానికి తప్ప ఇంకెవరికి ఉంటుంది? అసలు ఏమైందక్క? ఎందుకు మళ్ళీ వచ్చావు? మీకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పి మిమ్మల్ని తిరిగి ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చాను. ఏంటొదినా మీరు చెప్తుంది? మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చావా? అవును, ఆ ఇంట్లో నుంచి మిమ్మల్ని బయటికి పంపించే హక్కు, అధికారం ఎవరికీ లేవు. ఏంటమ్మా కౌశిక్, గంట ముందు వరకు నా కూతురు మీద కేదార్ మీద మీ ఇంట్లో వాళ్ళు విరుచుకుపడ్డారు. అనరాని మాటలు అన్నారు, ఇంట్లోంచి గెంటేశారు. నువ్వు కూడా నా కూతురే తప్పు చేసింది అంట్లోంచి పమ్మున్నావు. ఇప్పుడొచ్చి మళ్ళీ తిరిగి తీసుకెళ్తాను అంటున్నావు. అందరిలానే నేను కూడా చీకట్లో నిలబడి నిజం కోసం వెతికాను అంకుల్. వెలుతురులో కదా నిజం కనిపిస్తుంది. ఆ నిజాన్ని తెలుసుకుని తిరిగి వచ్చాను. ఏమైంది వదినా? ఎందుకు చాలా కొత్తగా మాట్లాడుతున్నారు? ఏం లేదు. ఇందాక పొమ్మన్నారు, ఇప్పుడు రమ్మంటున్నారు. మళ్ళీ మీ కోపం వస్తే పొమ్మంటారు. రెండు కుటుంబాల మధ్య కలహాలు ఎందుకమ్మా? నా కూతురు నాకేం ఎక్కువ కాదు, నేను చూసుకోగలను. ప్లీజ్ అలా అనకండి అంకుల్. మా వల్ల తప్పు జరిగింది కాబట్టి సరిదిద్దుకోవడానికి వచ్చాను. సమస్యలే రావని చెప్పడం లేదు, వెంటనే అన్ని సర్దుకుంటాయని అనడం లేదు. కానీ ఏ సమస్య వచ్చినా వీళ్ళిద్దరికి నేను తోడుగా ఉంటా. నువ్వే ఇలా తిరిగి రమ్మని పిలవడం, ఇవన్నీ చెప్పడం నమ్మలేకపోతున్నానక్క. అసలు ఏం జరిగిందక్క? ఎందుకు మమ్మల్ని ఆ ఇంటికి రమ్మని పిలుస్తున్నావు? నువ్వు ఉండాల్సింది అక్కడే కేదార్. ఎందుకంటే నువ్వు నా తమ్ముడివి. అదే తమ్ముడు లాంటి వాడు కదా. మీ పెళ్లి చేస్తానని మాటిచ్చాను. నాకు మాట తప్పడం ఇష్టం ఉండదు. ఆ మాట గుర్తొచ్చి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. పెళ్ళా? ప్రేమించుకున్న మిమ్మల్ని ఒకటి చేయాల్సిన బాధ్యత నాకు. అందుకే పెళ్లి జరిగే వరకు వీళ్ళు మా ఇంట్లోనే ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ ఇష్టం. వదిన ఎందుకు ఇలా మాట్లాడుతుంది? ముందు వదినతో పాటు ఇంటికి వెళ్లి సూరిబాబాయ్ తీసుకొచ్చిన సాక్ష్యాలతో కేదార్ సుధాకర్ మావయ్య కొడుకని ప్రూవ్ చేయాలి. ఏమో కౌశికి, నువ్వు చెప్పేది ఏది నాకు అర్థం కావట్లేదు. నా కూతుర్ని కేదార్ని మీ ఇంటికి పంపించడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ అంకుల్. ఏంటొదినా ఇది? ఇప్పుడేంటి? మేం మళ్ళీ మీతో రావాలి అంతే కదా? పదండొదినా వెళ్దాం. ఎందుకు వచ్చావు? నీ మనసు ఎలా మారిందో తెలియదు, కానీ నువ్వే వచ్చి ఇంటికి రమ్మంటుంటే ఎందుకు రాకుండా ఉంటావు? కానీ నిషిక వాళ్ళు మళ్ళీ ఎంత గొడవ చేస్తారోని భయంగా ఉంది. వాళ్ళతో నేను మాట్లాడతాను, మీరు రండి. నాన్నా, నీ ఇష్టం అమ్మా, నీకేది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యి. ఏ సమస్య వచ్చినా ఈ నాన్నున్నాడని మాత్రం గుర్తుపెట్టుకో. థ్యాంక్స్ నాన్నా. అయ్యో వెధవ ఫోను సమయానికి కలిసి చావడం లేదు. జగదాత్రి వాళ్ళ ఇల్లు సరిగ్గా ఎక్కడుందో నాకు తెలియడం లేదే. ఆ బాబు ఇక్కడ కుడివైపు తిరుగు. ఏమైందయ్యా ఇక్కడ? హాయ్ సూరిమావా, ఎలా ఉన్నావు? డ్రమ్ ముసలోడా, ఇంకా నేనంటే నీకు భయం పుట్టలేదా? మళ్ళీ సాక్ష్యాలు తీసుకొస్తాను. అసలు నీ బాధ ఏంట్రా? వాడిని మా ఇంటి వారసుడిని చేస్తే నీకేం వస్తుంది? డబ్బిస్తాడా? జీవితంలో అన్నింటినీ డబ్బుతో కొలిచే నీకు చెప్పిన అర్థం కాదు. కేదార్ సుధాకర్ కొడుకు, ఇదే నిజం. ఆ నిజాన్ని నిరూపించేదాకా నేను ఆగను. ఒక్కొక్కసారి వాడు మా ఇంటి వారసుడు అన్నావంటే చంపి పడదొబ్బుతా. నీ దగ్గర ఉండే సాక్ష్యం ఇవ్వు. నా దగ్గర ఏ సాక్ష్యం లేదు. చూడు, నాకు నీ అంత ఓపిక లేదు. మర్యాదగా అడుగుతున్నాను, నువ్వు తెచ్చిన సాక్ష్యం ఇచ్చేసి. ఎందుకురా వాడి మీద ఇంత పగపట్టావు? వాడేమన్నా ఆస్తులు కావాలన్నాడా? అంతస్తులు కావాలన్నాడా? తండ్రి కావాలన్నాడు. తండ్రి ప్రేమని పంచమని అడిగాడు. దానికెందుకురా వాడిని ఇంతలా ద్వేషిస్తున్నావు? ఇప్పుడు వజ్రపాటి కుటుంబానికి ఒక్కడే వారసుడు, అది యువరాజ్. 10 తర్వాత ఒకడొచ్చి నా అన్న అని నా గుర్తింపుని తన్నుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకున్నారా? మర్యాదగా సాక్ష్యం ఇస్తావా, చంపి పడదొప్పమంటావా? చెప్పు. ఇచ్చేస్తాను.
ఇచ్చేస్తాను. రేయ్, అన్నా వీడి జేబులో ఏమైనా ఉన్నాయో చూడండి రా. అన్నా ఏం లేవన్నా. ఏరా ముసలోడా, నిన్ను వదిలేస్తానని ఎలా అనుకున్నారా? నువ్వు బతుకున్నంత కాలం వాడి కోసం ప్రాణాలకి తెగించి ఏదో ఒక సాక్ష్యం తీసుకొస్తూనే ఉంటావు. అందుకే నీ ప్రాణం తీసేస్తే నీతోనే ఆ నిజం కూడా చచ్చిపోతుంది. గుడ్ బై రా ముసలోడా. ఇప్పుడు ఆ కేదార్ గాడు మా ఇంటి వారసుడు ఎలా అవుతాడో నేను చూస్తా. రాయ్ అన్నా ఈ సోతలు పడేండి రా. సరే అన్నా. అత్తయ్య మావయ్య స్వీట్ తీసుకోండి. ఇవాళ మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. సెలబ్రేట్ చేసుకోపోతే ఎలా? కాచి నువ్వు తీసుకో. నాకొద్దు. ఆ? స్వీట్ తీసుకోమంటే అక్కడేదో ఉన్నట్టు అడే చూస్తున్నావు. సూర్య వీళ్ళకి సాక్ష్యాలు ఇచ్చేశాడు. అందుకే వీళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేసారు. ఇప్పుడు ఆ సాక్ష్యాలు అందరి ముందు బయట పెడితే నా పరిస్థితి ఏంటి? ఆగండి ఆగండి. ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఈ ఇంట్లోకి అడుగు పెట్టాలని చూస్తున్నారు? ఇంట్లోంచి పొమ్మనే బయటికి తోసేసి ఉండాం కదా, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చి ఉండారు? మీకు ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత కూడా లేదు. అయినా ఇంతలో పొమ్మంటున్నా మళ్ళీ మళ్ళీ రావడానికి సిగ్గుగా లేదా నీకు? ఏంటి చెప్తుంటే ఇంకా ఇక్కడే నిలబడ్డారు? పోండి బయటికి. వాళ్ళెక్కడికి వెళ్ళాలి. వీళ్ళిద్దరూ ఇవాల్టి నుంచి ఇక్కడే ఉంటారు. ఈ పెళ్ళని తీసుకురావడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? పదండి. వదినా తప్పు చేశారు, బయటపడింది. అందరం కలిసి వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేశాం. ఇప్పుడు మీరు వెళ్ళి వాళ్ళని తిరిగి తీసుకొస్తే ఏమనుకోవాలి వదినా? మీకు మాకంటే వీళ్ళే ఎక్కువ అనుకోవాలా, లేదా మా మాట అంటే లెక్క లేదనుకోవాలా? అమ్మి కౌశికి, ఏంది నువ్వు చేస్తుండే పని? తప్పు చేసిన వాళ్ళని మళ్ళా ఎందుకు నువ్వు ఎంట పెట్టుకొని వచ్చుండావు? కకి మనకంటే ఆ జగదాత్రి అంటేనే ఎక్కువ ఇష్టం కదా పెద్దమ్మా, అందుకే క్షమించి తీసుకొచ్చేసింది. కాచి నువ్వాగు. ఏంటమ్మా కౌశికి నువ్వు చేసిన పని? మనందరికీ అబద్ధం చెప్పి మోసం చేశా. అలాంటి వాళ్ళని మళ్ళీ ఇంట్లోకి తీసుకుని రావడం ఏంటి? అది కూడా నువ్వు. వీళ్ల వల్ల పొరపాటు జరిగింది కానీ మనల్ని మోసం చేద్దామని అనుకోలేదు బాబాయ్. నేనే కొంచెం తొందరపడ్డానని అర్థమై వెనక్కి తీసుకొచ్చాను. నేను ఒప్పుకోను. ఈ జగదాత్రి కేదార్ వాళ్ళు ఈ ఇంట్లో ఉండటానికి నేను ఒప్పుకోను. నేను ఎవరి పర్మిషన్ అడగడం లేదు నిషి. వీళ్ళు ఇక్కడే ఉంటారని చెప్తున్నాను. పరాయి వాళ్ళ కోసం సొంత వాళ్ళ మీద యుద్ధానికి దిగుతున్నావా కౌశికి? అసలు నేను చూస్తుంది నాకు తెలిసిన కౌశికి నేనా? బాబాయ్, కారణం లేకుండా నేనేమీ చెయ్యనని మీకు కూడా తెలుసు కదా. వీళ్ళని మళ్ళీ తిరిగి తీసుకొని రావడంలో కారణం ఏముందో మాకు అర్థం కావడం లేదమ్మి. పోనీ నువ్వు చెప్పమ్మి, మేము వింటాము. నేను వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తానని మాటిచ్చాను పిన్ని. ఏ కారణం చేతనైనా ఆ మాట తప్పడం నాకు ఇష్టం లేదు. అందుకే వీళ్ళ పెళ్లి జరిపించడానికి మళ్ళీ మన ఇంటికి తీసుకొచ్చాను. పోవి బయటికి. నిషి ఆవేశపడకుండా ఆలోచించవే. నాతో మాట్లాడుకో. నీ మాట కూడా నాకు వినాల్సిన అవసరం లేదు. పోవి బయటికి. నిషి నేను చెప్పేది ఒకసారి విను. బయటికి వెళ్ళి మాట్లాడు. ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఇంట్లో అడుగు పెడతావు? పోవి బయటికి. చూసావా వదినా, నీ ముందే ఇది ఎలా చేస్తుందో? ఇది ఇంట్లో ఉండటానికి వెళ్ళలేదు. ఉంటే మేమెవరం ఉండం. వాళ్ళకి పెళ్లి జరిగే వరకు వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. ఇష్టం లేని వాళ్ళు, కష్టంగా ఉన్న వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు. నేను ఎవరిని ఆపను. కౌశికి నిర్ణయించుకుని వచ్చి చిలికి చిలికి గాలివానలా మారకముందే నిషికని ఆపాలి. అంటే ఈ అన్నామకుల కోసం మమ్మల్ని ఇంట్లో నుంచి పొమ్మంటున్నారా? సరే పోతాం. ఎవ్వరూ ఎక్కడికి వెళ్లవలసిన అవసరం లేదు. కౌశికి చెప్తుంది కదా, పెళ్లి వరకు ఇంట్లో ఉంటారు, తర్వాత వెళ్లిపోతారు అని. అయినా కొత్తగా కౌశికి డెసిషన్ తీసుకున్నాక ఈ డిస్కషన్ అంతా ఎందుకు? వదినా, నిషికని లోపలికి తీసుకెళ్ళు. పెళ్లి తర్వాత వెళ్ళకపోతే అప్పుడు మాట్లాడదాం. అమ్మి పద వెళ్దాం. పద. థ్యాంక్స్ వదినా, మళ్ళీ మమ్మల్ని ఇంట్లోకి తీసుకొచ్చినందుకు, కేదార్కి మరొక అవకాశం ఇచ్చినందుకు. అవునక్క, అందరూ మా పెళ్లి దగ్గరే ఆగిపోతారు అనుకున్నాను, కానీ నువ్వు పెళ్లి దాటి మమ్మల్ని చూస్తావు అనుకోలేదు. మీరు నాకు ఏ థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇది నా మాట పోకూడదని చేస్తున్నాను అంతే. పెళ్లి వరకు మీరిద్దరూ ఇక్కడ నిరభ్యంతరంగా ఉండొచ్చు, కానీ నిషిక వాళ్ళ జోలికి వెళ్ళకండి. ఇంట్లో జరుగుతున్న గొడవలు చాలు. ఏ గొడవ మేము మొదలు పెట్టలేదు. కారణం కూడా మేము కాదు వదినా. సరే, మీరు లోపలికి వెళ్ళండి. అమ్మా కౌశికి, వాళ్ళకి పెళ్లి చేసి పంపించడానికి మాత్రమే ఇంటికి తీసుకొచ్చావా? ఏ బాబాయ్, ఆ కారణం కాకుండా వాళ్ళ ఇంట్లో ఉండడానికి వేరే కారణం ఏమైనా ఉందా? మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం 9:30 మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో.